నేను పెద్ద బాణట్లోకి మార్చుకున్నానండి, అది కలపడం కష్టంగా ఉందని. ఇప్పుడు ఇంకో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇట్లాగా బుడగలు వచ్చేదాకా అంతా అయిపోయేదాకా తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిపోతుంది, అప్పుడు స్టవ్కి అంటుకోకుండా, బాణంకి అంటుకోకుండా వస్తుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసేసుకుందాము. ఇంకొక 2 స్పూన్ల నూనె, మొత్తం నేను ఒక 7-8 స్పూన్ల నూనె వేసాను. నెయ్యి వేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలిపేసుకున్న తర్వాత దగ్గర పడిపోతుంది, ఇలా అంటుకోకుండా వచ్చేస్తుంది. దింపే ముందర 1 నిమిషం హై ఫ్లేమ్ చేసుకోవడం నాకు అలవాటు. ఇలా అంటుకోకుండా వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. టేస్టీ ఇన్స్టంట్ గోధుమ హల్వా రెడీ అయిపోయింది. అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.